స్టూడియో తెలుగు. కార్పొరేట్ సంస్థలు అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రేమని మాజీ మంత్రి కురసాల కన్నబాబు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జి ఈశ్వరయ్య పేర్కొన్నారు. పరిశ్రమల ఉపాధి పేరుతో ఎకరం భూమిని 99 పైసలకు కార్పొరేట్ సంస్థలకు కూటమి ప్రభుత్వం అప్పగించడం జరుగుతుందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ జి ఈశ్వరయ్య పేర్కొన్నారు. శనివారం కాకినాడ కాస్మోపాలిటన్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు తాటిపాక మధు అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దానికి మా జిల్లా కాంగ్రెస్ 100% ఏకీభవిస్తుంది. రేపు మాకు జిల్లా కాంగ్రెస్ సర్వసభ్య సమావేశం ఉంది. ఆ సమావేశంలో కూడా దీనిపై మా జిల్లా కమిటీ కోఆర్డినేటర్స్ మొత్తం కార్యకర్తలందరూ ఎదురుగా ఈ విషయం చర్చించి వారందరి సహాయ సహకారాలతో అఖిల పక్షానికి 100% మేము మద్దతుగా తీర్మానం చేసి మద్దతుగా ఉంటామని సభాముఖంగా తెలియజేస్తున్నాను. సోదరులు నా ముందే ఒక కొమరవెల్లి సర్పంచ్ గారు మాట్లాడి ఉన్నారు. దానికి పూర్తిగా నేను ఏకీభవిస్తున్నాను. అదేవిధంగా సిపిఎం నాయకులు శేషబాబుజీ గారు మాట్లాడారు. అన్ని విషయాలు చెప్పి ఉన్నారు. మన ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మన పెద్దలు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి మా జిల్లా కాంగ్రెస్ పార్టీ 100% మద్దతు. ఏం చేస్తున్నారో అర్థం లేదు. కాబట్టి అదేవిధంగా క్లియర్గా ఇచ్చారు. అది తాజ్ హోటల్ కాదండి, ఎస్విఎస్ కన్స్ట్రక్షన్, తాజ్ బ్రాండ్, తాజ్ గ్రూప్ కూడా కాదు, తాజ్ బ్రాండ్ అంతా లింకేషన్, జీవో అంతా లింకేషన్. కాబట్టి దీని మీద సోదరులన్నీ వివరంగా చెప్పారు. కాబట్టి ఆ విషయాలన్నీ పూర్వపుషంగా చర్చించి మరి మధు గారు ఈ తీసుకున్న నిర్ణయం మంచి నిర్ణయం. ఇంతవరకు మాకు ఈ విషయం తెలియదు, ఇంతవరకు మనకు తెలియదు. ప్రజల్లోకి వెళ్ళాలి ఈ విషయం. ప్రజల్లోకి వెళ్ళాలంటే ఇటువంటి మీటింగ్లు 4-5 పెట్టి విలేకరులందరూ సహకరించి ఈ విషయాన్ని బాగా ఫోకస్ చేసి ప్రజలు కూడా చేయని పరిస్థితి తీసుకురావాలి. కాబట్టి ముఖ్యంగా ఇప్పుడు అక్కడ గర్ల్స్ పాలిటెక్నిక్ అంటే పైగా గర్ల్స్ హాస్టల్ కూడా ఉందండి. దాని పక్కన కేటాయించమంటే ఎంత పోతుంది? ఏదైనా ఒక ప్రభుత్వ కళాశాల అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ముందు 100% హాస్పిటల్ కావాలి. 100% హాస్పిటల్ ఇచ్చిన తర్వాతే దానికి లైసెన్స్ ఇస్తారు కాలేజ్. అలాగే గవర్నమెంట్ కాబట్టి ఆయుష్ హాస్పిటల్ ఉంది అక్కడ. ఆయుష్ హాస్పిటల్ పక్కనే ఇది చేస్తారు. మన రంగరాయ మెడికల్ కాలేజ్ మిత్రులు చెప్పినట్టు, శేషబాబుజీ గారు చెప్పినట్టు, ఇక్కడ రంగరాయ మెడికల్ కాలేజ్ హాస్పిటల్ ఎదురుకుండా రంగరాయ మెడికల్ కాలేజ్. అదేవిధంగా ఇక్కడ ఆయుష్ హాస్పిటల్ ఉంది కాబట్టి మనం కోరేది ఏంటంటే కాకినాడ జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి ఇక్కడ నిర్మించడం, దానికి హాస్పిటల్ పక్కనే నిర్మించడం కావాలి. దీని మీద ఉద్యమం చేసినందుకు మరి ఏ విధంగా ముందుకు పోవాలన్నదానికి అఖిల పక్షం తరఫున మరి మేము మా పార్టీ తరఫున స్టేట్లో కూడా ఈ విషయం చర్చించి మీ అందరి సహకారంతో ఈ విషయాన్ని వరంగారికి కేటాయించినటువంటి స్థలం ఏదైతే ఉందో అది రద్దుపరిచే వరకు ఏ ఉద్యమం అయితే చేస్తారో ఆ ఉద్యమానికి మేము అందరం కూడా సహకరించి మీ వెంటనే ఉంటామని సందర్భంగా నిబంధనలు ఏం తెలియజేస్తున్నాయంటే హాస్పిటల్ ఎక్కడైతే కట్టారో అక్కడనే కళాశాల కూడా ఉంటారు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్ ఉంది, కాకినాడ జనరల్ హాస్పిటల్ ఉంది. ఎక్కడైనా అంతే, ఒక హాస్పిటల్ ఉండాలి, హాస్పిటల్కి అనుబంధంగా కళాశాల ఉండాలి. ఇప్పుడు ఇక్కడ స్థలంలో 5 ఎకరాలు ఇంకా మిగిలి ఉంది. ఈ 5 ఎకరాల్లో కాలేజీ కట్టాలి. దానికోసం చెప్పి ఫైలు కదిలింది, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది, డబ్బులు రావాలి. మొత్తానికి ఏ కారణమైన ఎంపీ గారు, పార్లమెంటు సభ్యుడు కంగళ ఉదయ శ్రీనివాసు ఆయన కూడా కృషి చేశాడు. ఆయన కూడా ఫండ్స్ కోసం చెప్పి ప్రయత్నం చేశాడు. అది కూడా ఉపయోగపడింది. 70 కోట్ల రూపాయలు ఓకే చేసి నిధులు విడుదల కూడా జరిగిపోయింది. ఆ నిధుల విడుదలలో ఒక చిన్న కండిషన్ ఏం పెట్టారంటే ఈ ఫైనాన్షియల్ లోపు అంటే 2026 మార్చి 31వ తేదీ లోపు 7 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. ప్రాథమికమైన ఎక్స్పెండిచర్ పెట్టాలి. ఆ కండిషన్ తోటి ఫిబ్రవరి నెలలో డబ్బు రిలీజ్ అయిపోయింది.
నేను ఇక్కడ సమాచారం కోసం అడుగుతున్నాను. హాజరైనటువంటి వాళ్ళు తెలుగుదేశం, జనసేన, వైసీపీ ఎవరైనా ఉన్నారా? ఇక సంఘటనలో ఫండ్స్ రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు మనం ఏదైతే స్థలాన్ని వర్మ గారికి ఇస్తున్నారు అని మనం అభ్యంతరం పెడుతున్నామో ఆ స్థలాన్ని వర్మ గారికి ఇచ్చేటువంటి ఫైలు, చర్చలు, సంభాషణలు ఇవన్నీ ఆగస్టు, సెప్టెంబర్ నెల నుంచి జరుగుతున్నాయి. మన దృష్టిలో అది ఉండాలి. ఆగస్టు, సెప్టెంబర్ నెల నుంచే ఈ స్థలం ఆయనకి కేటాయింపు గురించి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు వీళ్ళందరి మధ్య చర్చలు జరుపుకున్నప్పుడు మరి పార్లమెంటు సభ్యుడు ఎందుకని మరలా శ్రమ తీసుకుని ఇక్కడ ఫండ్స్ రిలీజ్ కోసం ప్రయత్నం ఆయన ఎందుకు చేశాడు? ఇది మిలియన్ డాలర్ ప్రశ్న. ఇది కప్పులు బయటికి తేలదు. ఆయన కూడా ఏంటంటే ఇక్కడ కళాశాల రావాలని కోరుకుంటున్నాడు. ఆయన అసలు సంగతి అది అంత అలాంటి భాషలో చెప్తే సరిపోవచ్చు అనుకుంటాను. ఆయన ఆ స్థలం వర్మ గారికి వెళ్ళడానికి అంగీకారమే ఉంటే ఆయన కళాశాల కోసం డబ్బుల రిలీజ్ కోసం ఆయన ఏ ప్రయత్నం చేయరు. ఇది జరిగింది. ఆ స్థలాన్ని అడ్డుపెట్టారు. అడ్డుపెట్టింది ఎవరు? అఫీషియల్గా అడ్డుపెట్టలేదు. ఎమ్మెల్యేలు ఇంకా పైవాళ్ళు వీళ్ళందరూ కలిపి కదిలి ఆ స్థలం మీదకి మీరు ఎలాగంటే అక్కడే ఖర్చు చేయడానికి లేదనంత. దాంతో ఆగిపోయింది. మరి కళాశాల కోసం డబ్బు వచ్చిన తర్వాత ఈ కళాశాల ఎక్కడ కట్టాలి అనే చర్చ వచ్చింది. తప్పు మీద తప్పు పెట్టంటే ఇంకో తప్పుకు బయలుదేరారు. అంటే కళాశాలకు గాను ఉన్నటువంటి భూమిని వర్మ గారికి కేటాయింపు చేయడం ఒక పెద్ద తప్పిదం అయితే, రెండో తప్పిదం ఏంటంటే ఇక్కడ కట్టట్లేదు కాబట్టి ఇంకో చోట కట్టాలి కాబట్టి ఇంకో చోట ఎక్కడంటే పిఠాపురాన్ని సెలెక్ట్ చేశారు. ఆ పిఠాపురంలో ఒక స్థలాన్ని సెలెక్ట్ చేశారు. ఆ స్థలాన్ని నేను వెళ్ళి పరిశీలన చేసి వచ్చాను. నేను ఆ స్థలం మసీదు మాన్యం అనే భూమి. ఈ మసీదు మాన్యం అనేటువంటి భూమిని 2020లో పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలుగా ఇచ్చారు. 240 మందికి ఇచ్చారు. ఆ ఇచ్చే పనిని వైసీపీ గవర్నమెంట్ చేసింది. అక్కడ ఒక శిలాఫలకం కూడా ఉంది. నేను ఫోటో తీసి మీకు ఎవరికైనా వాట్సాప్ చేస్తాను. అందులో విచిత్రం ఏంటంటే ఆనాడు ప్రతిపక్ష నాయకుడు హోదాలో యనమల రామకృష్ణుడు కూడా హాజరయ్యాడు. దానికి ఆనాడు శాసనసభ్యుడిగా ఉన్నాడు పెండం దొరబాబు గారు. ఆయన హాజరవ్వాలి, ఆయన హాజరయ్యాడు. ఇప్పుడు ఆ పెండం దొరబాబు గారు ఇప్పుడు ఆ పార్టీలో లేరు, అధికార పార్టీలో ఉన్నారు. యనమల రామకృష్ణుడు గారు ఎటు అధికార పార్టీలోనే ఉన్నారు. ఇదే ఆ శిలాఫలకం స్టోరీ. కలెక్టరేట్కి వచ్చినప్పుడు ఆయన సూటిగా 4 విషయాలు అడిగారు. పక్కన కలెక్టర్ అందరూ ఉన్నారు. మీరు తాజ్ హోటల్తో ఏదో ఒప్పందం చేసుకున్నారా అని అడిగారు. 2 నిమిషాల నుంచి నో అన్నాడు. లేదు కదా. ఇక్కడ తాజ్ హోటల్ కడతారని వాళ్ళని అఫీషియల్గా ప్రకటన చేశారా అన్నాను. లేదు అన్నాడు. దానికి సమాధానం చెప్పాడు. అందుకని ఏంటంటే ఇది తాజ్ హోటల్ కాదు, ఇది ఎస్విఎస్ అన్న వరకు ఇచ్చే ప్రత్యేకమైన కళ్యాణ మండపం. ఇది మీరు దాని ముందు అర్థం చేసుకోండి శివ గారు. తాజ్ హోటల్ కాదు ఇది. రెండోది మన కలెక్టర్ గారు సన్మోహన్ సగిలి ఆయన బదిలీ అయిపోయారన్న. ఆయన బదిలీ అయిపోతూ చాలా పెద్ద ఫోటో చేశారు. వెళ్ళిపోతే ఏం చేశారంటే ఈ 240 మందికి పేదలకు ఇచ్చిన వైసీపీ ఆ స్థలంలో అక్కడ స్థలం ఖాళీగా ఉంది, వెంటనే మీరు డెవలప్ చేసుకోవచ్చు అని కాలేజీకి అక్కడ శాంక్షన్ ఇస్తూ ఆయన ఒక ప్రపోజ్ పెట్టాడు. అది ఇంకా అది అమలు అవ్వలేదు. మీకు తెలుసు కార్తికేయ మిశ్రా గారు ఈ జిల్లా కలెక్టర్ చేసి అక్కడ వెళ్ళారు. అంటే మనం అప్సెట్ చెప్పకూడదు. ఆయనతో మాట్లాడితే చెప్పిన అవసరం ప్రతిపాదన వచ్చింది, దాన్ని ఇంకా ఆమోదించలేదు. దాంట్లో ఆమోదించకుండానే ఇప్పుడు మీరు ఎవరినో అక్కడికి వెళ్తే నిన్న నుంచి తొక్కులో నరికేస్తున్నారు 2 days నుంచి. ఇది మరి మిత్రులు పాత్ర మీద ఆలోచించండి. 2 రోజుల నుంచి అసలు ప్రకటన లేదు, అఫీషియల్గా జీవో లేదు, ఆ పేరు లేదు, ప్రతిపాదన లేదు, ఏమీ లేదు. ఈ సైట్ నాదే అని చెప్పి వర్మ మొత్తం 6 పెట్టి ఆ హాస్టల్ పక్కన రాత్రి మాటలు స్టాక్ ఆయిల్ బాటిల్ పెట్టుకుని మందు తాగుతూ రాత్రి అంతా పనిచేస్తున్నారు. మామూలు మందు తాగి వెళ్తేనే వాడు నోట్లో ఏదో పెడతారు పోలీసులు. డ్రంక్ అండ్ డ్రైవ్ అది 10,000 దొబ్బేస్తున్నారు. వాళ్ళు గర్ల్స్ పార్టీకి పక్కన చేస్తున్నా అడిగేది దిక్కు లేదు, చేసేది లేదు, పోలీసులు లేదు.
అంటే ఇది ఎంత సార్ చెప్పి ఎంత ప్రమాదకరమో ఏం జరుగుతుందో మీరు అర్థం చేసుకుంటారని కోరుతూ ఇంకా ప్రతిసారి నమ్ముతూనే ఉంటాయి అడవిలో జంతువులు, కానీ తన సహజ వైఖరిని ఎప్పుడు మార్చుకోదు. ఆ విషయాన్ని మాత్రం నమ్మిన ప్రతిసారి నమ్మిన వాళ్ళు మర్చిపోతూ ఉంటారని పెద్దలు చెప్తారు. చంద్రబాబు అనే వ్యక్తి తన సహజ సిద్ధమైన ధోరణిని కానీ, కార్పొరేట్ పట్ల తనకున్న ప్రేమను కానీ దాచుకుందామని ఏ రోజు ప్రయత్నం చేయడు. నేను పేదల పక్షాన నిలబడి యుద్ధం చేస్తున్నాను, నాది పేదల పక్షం, పెత్తందారులతోనే నా యుద్ధం అని చెప్పిన ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఓడిపోతే కలబల్లి కబుర్లు చెప్పి అధికారానికి వచ్చి రాష్ట్రాన్ని పప్పు బెల్లాల కన్నా చౌకగా అమ్మేస్తున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు అధికారంలో ఉన్నాడు. అడిగేవాడు లేడు, చెబితే వినేవాడు లేడు. సొంత మీడియా బలంతో ఎంత పేటరేగిపోతుందంటే ఈ ప్రభుత్వం, దాని ఉదాహరణే వాళ్ళ కాకినాడలో జరిగిన ఈ భూ కేటాయింపు. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్రానికి ఏదో ఒక విధ్వంసం చేసిన నాయకుడిగా చూపిస్తూ నిజమైన విధ్వంసాన్ని, నిజమైన అవినీతిని, పచ్చి దోపిడీని, ఈ రాష్ట్రాన్ని లూటీ చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాత్రమే అని చెప్పచ్చు. ఆ రోజు అవకాశం వస్తే నేను శాసనసభ్యుడిగా ఉన్నా, ఇక్కడ చంద్రశేఖర్ రెడ్డి గారి సిటీలోను, వంగా గీత గారు ఎంపీగా ఉన్నప్పుడు ఆయుష్ ఆసుపత్రిని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు కాకినాడ రూరల్ పరిధిలో ఉన్న గర్ల్స్ పాలిటెక్నిక్లోని స్థలాన్ని కేటాయించి ఆయుష్ ఆసుపత్రిని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. దాని పక్కనే ఆయుష్ కాలేజీ కూడా శాంక్షన్ చేయడం కోసం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పక్కనే దానికి భూమి ఇవ్వండి అని ఒక లెటర్ కూడా కలెక్టర్కి రాశారు. ఏదో ఆయుష్ మనకు వచ్చింది, కాకినాడ ఒక మెడికల్ హబ్గా తయారవుతుంది, ఈ చుట్టుపక్కల డొక్కాడితే కానీ రోజులు గడవని కుటుంబాలకి ఒక పెద్ద దిక్కుగానే కాకినాడ పెద్ద ఆసుపత్రి, ఆయుష్ ఆసుపత్రి, ఈఎస్ఐ అన్ని నిలబడతాయని అనుకున్నాం. కానీ దురదృష్టం ఏంటంటే ఆయుష్ ఆసుపత్రి కావాలని మనం అనుకుంటే చంద్రబాబు నాయుడు గారికి 5 స్టార్ హోటల్ కావాల్సి వచ్చింది. అది కూడా ఎవరికేనంటే ఆయన పార్టీ నాయకుడు తాను పిఠాపురంలో టికెట్ ఇవ్వలేకపోయినా వర్మ గారికి 3.5 ఎకరాల భూమి, సుమారు 250 కోట్లు విలువ ఉంటుందని మార్కెట్ విలువ చెప్తున్నారు. ఆ భూమిని ఎస్విఎస్ కన్స్ట్రక్షన్కి కట్టబెట్టారు. మామూలుగా ఇచ్చేస్తే మీ పార్టీ నాయకులకు ఇచ్చేసారా అంటారని తాజ్ హోటల్ వస్తుంది కాకినాడ అని చెప్తున్నారు. తాజ్ బ్రాండ్తో వచ్చే ఒక హోటల్ కోసం ఇచ్చామని చెప్తున్నారు. దానికి 10 ఏళ్ల పాటు జిఎస్టీ రాయితీలు, అది కాకుండా వివిధ పన్నుల రూపేణా వచ్చిన రాయితీలు, ఇంకా వాటిని ఆయనకి ఏం కావాలంటే అవన్నీ తన హెరిటేజ్ ఆస్తులను, తన సొంత మామగారు ఇచ్చిన ఆస్తులను పంచినట్టుగా చంద్రబాబు నాయుడు ఆశించారు. మేము అడుగుతున్నాం, అసలు మీకు విజనరీ అని చెప్పుకునే హక్కు ఉందా మీకు? అసలు ఇంత చేతగాని ప్రభుత్వం, ఇంత దోపిడీ కుట్రకి తెరదీసిన ప్రభుత్వం ఎక్కడైనా ఉంటుందా? పిఠాపురం పంచాయతీ తేల్చడం కోసం నువ్వు వర్మగారిని తీసుకొచ్చి భూమి రాసిస్తావు కాకినాడ. ఆయుష్ ఆసుపత్రికి ఎక్కడ భూమి ఇస్తావయ్యా అంటే పిఠాపురంలో జగనన్న కాలనీకి కేటాయించిన పేదల ఇళ్ల స్థలాన్ని రాసిస్తానంటావు. అసలు ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతున్నాం. ఇది ఎక్కడైనా గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అని అడుగుతున్నాం. అసలు ఆయుష్ ఆసుపత్రితో పాటు కాలేజీకి 70 కోట్లు మంజూరైందని ఒక పక్కన ఆ పార్టీ పార్లమెంటు సభ్యుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఏదో 7 కోట్లు మార్చి లోపల కట్టాలి, ఖర్చు పెట్టాలని చెబుతూ ఇక్కడున్న ఆయుష్ ఆసుపత్రి భూమినేమో మీరు ప్రైవేట్ మీ తెలుగుదేశం పార్టీ నాయకుడికి కట్టబెట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పేదల భూములన్నీ లాక్కుని దాన్నేమో ఆయుష్ ఆసుపత్రి పెడతానంటావా? అసలు చంద్రబాబు నాయుడు మీకు సిగ్గంటూ ఉందా అని డైరెక్ట్గా అడుగుతున్నాం ఈ రౌండ్ టేబుల్ నుంచి. పేదల గూడుని
నువ్వు ఇస్తానన్న 2 సెంట్లు 3 సెంట్లు దేవుడికి ఎట్లా? జగన్ గారు ఇచ్చిన ఆ సెంటున్నరను కూడా నువ్వు లాక్కోవడం నీకేమన్నా న్యాయమా భావ్యమా అని అడుగుతున్నావు. అసలు తాజ్ హోటల్ లేకపోతే కాకినాడకి తెల్లారదన్నట్టు బిల్డప్ ఇస్తున్నారు. పోనీ తాజ్ పలానా వాళ్ళతో మేము ఒప్పందం అయ్యాం, MOU అయ్యామని ఒక లెటర్ చూపించిందంటే ఇంతవరకు చూపించాం.